తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండటంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమా పైన కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండటంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమా పైన కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు పంట రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్లు అవసరం ఉండటంతో నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమా పైన కేబినెట్లో చర్చించనున్నట్లు సమాచారం. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ భేటీ చూస్తూ ఉన్నాం మనం. అలాగే ఏ అంశాలపై ముఖ్యంగా చర్చించనున్నారు? ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉందంటారు? బ్రాహ్మణి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మంత్రివర్గ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం అయితే లో కేబినెట్ సమావేశం జరుగుతున్న పరిస్థితి. మొత్తానికి ప్రధానంగా ఎలక్షన్ సమయంలో ఏదో లోక్సభ ఎన్నికల సమయంలో ఆగస్టు 15 తారీఖు లోపల మొత్తం ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి రైతులకు రుణాలు మొత్తం, పంట రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో ఇలా ప్రధానంగా ఆ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఈ విధంగా రుణమాఫీకి సంబంధించిన రైతుకు భరోసా, రైతు బంధుకు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు రుణమాఫీ అవుతున్నాయి. అదేవిధంగా 7,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ఇచ్చేదానికి అవసరం ఉన్న పరిస్థితి. అయితే రెండు ఈ బడ్జెట్ సమావేశాలు రెండు కీలకంగానే ఉన్నాయి. నేపథ్యంలో ఇవాళ కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది, రైతుల ప్రధానంగా రైతులకి ఉద్దేశం కోసం ఉంది, రైతులకే న్యాయం చేస్తాం, తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఏ ఒక్క రైతు కూడా పంట రుణమాఫీ జరగాల్సింది. ప్రతి ఒక్క ఎవరైతే రాష్ట్రంలో ప్రతి ఒక్క అర్హులైనటువంటి ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగాలని చెప్పేసి లక్ష్యంతో ఇలా ముందుకు పోతున్నట్టు తెలుస్తున్న పరిస్థితి. అయితే దీనిలో భాగంగానే ఇవాళ కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఇవాళ రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఇలా అది కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం మనం ఈ రిపీటెడ్ గా ఒక 4-5 రోజుల నుంచి ప్రధానంగా నిన్న భూపాలపల్లిలో జరిగినటువంటి మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం కావచ్చు, వరంగల్ జిల్లా హైదరాబాద్ లో జరిగినటువంటి అమ్మాయి మీద జరిగినటువంటి అత్యాచారం కావచ్చు, అలాంటి అంశాలు కూడా చర్చకొచ్చే అంశం ఉన్నట్టుందని మనకు తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా ధరణి కూడా ఏతుందో ధరణితోటి రైతులు ఇబ్బంది పడుతుంది. చాలా వందలాది మంది రైతులు ధరణితోటి అనేక అవకతవకలు జరుగుతున్నాయి. రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఎందుకంటే
ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ అవుతుంది, 2 ఎకరాలు పట్ట పాస్బుక్ అవుతుంది, మరొక 3 ఎకరాలు దాంట్లో పట్ట పాస్బుక్ లో చూపించట్లేదు. కనీసం పొజిషన్ మీద రైతు పట్ట పేపర్ల మాత్రం రైతు పరిచింది. అయితే ధరణితోటి చాలా సమస్యలు ఉన్నాయి. రైతులతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వందలాది మంది రైతులు ఈ ధరణి సమస్య మీద తిరుగుతున్న పరిస్థితి. అందుకే ముఖ్యంగా ఈ ప్రధానంగా 4-5 అంశాలు మాత్రం ఇవాళ చర్చకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పటికే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కూడా, అదేవిధంగా ఆ కాళేశ్వరం సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది, రైతులు ఆ దుక్కులు వ్యవసాయానికి దుక్కు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. కాళేశ్వరం సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 4 అంశాలు ఇలా కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అయితే తెలుస్తుంది. బ్రాహ్మణి భాస్కర్, అలాగే చెప్పండి, రైతులు ఒక పక్క రుణమాఫీ పట్ల ఒక ప్రకటన, కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. అలాగే రుణమాఫీని కేవలం ఆ విడతల వారీగా వద్దు, ఒక దఫానే కావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కొంతమంది రైతులు. దీని పట్ల ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉందంటారు? ఎస్ బ్రాహ్మణి, గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ₹1,00,000 రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే దశల వారికి మీరు అన్నట్టు దఫాల వారీగా 25,000, 30,000, 50,000, ₹1,00,000 లోపున్న రైతులకు ఏదైతుందో వాళ్ళకు లిస్ట్ తయారు చేసి దశల వారీగా ఆ క్రైటీరియాను పెట్టుకొని చేసిన పరిస్థితి. లేకుంటే ఇస్తారు అట్లా కాదు, తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం ఎలక్షన్ ఏదో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఎట్ ఏ టైం రైతులకు ఉన్నటువంటి ₹2 లక్షల లోపు మాఫీ మొత్తం ఒకటేసారి రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భావాన్ని ఇవాళ ఉంటే రైతులకు అదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దశల వారీగా వద్దు, మాకు ఎవరైతే ఉన్నారో 2 లక్షల లోపు ఉన్న రైతులకు అర్హులైన ప్రతి రైతుకు ₹2 లక్షల లోపు వెంటనే రుణమాఫీ చెల్లించాలి. బ్యాంకులు వాళ్ళు ఇప్పటికే ఇబ్బంది పెడుతున్నారు. బ్యాంకుల వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని సతాయిస్తున్నారు, మీరు అప్పు చెల్లించడం చెప్తున్న పరిస్థితి. అందుకే ఆ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఏదో గవర్నమెంట్ ప్రభుత్వ భూములను కొంత బ్యాంకులకు తాకట్టు పెట్టి ఆ వచ్చినటువంటి పైసలు తీసుకొచ్చి రైతులకు రుణమాఫీ కింద కట్టే అవకాశం ఉందో తెలుస్తుంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.